రాష్ట్రపతి భవన్ లో జరిగిన రెండో విడత వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 65 మంది ప్రముఖులకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ నటుడు మమ్ముట్టి, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. తెలుగు నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లతో పాటు నటుడు ఆర్ మాధవన్, భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మలకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. భారతదేశంలోని కళలకు, వైద్య, విద్య, క్రీడ వంటి ఇత్యాది రంగాల్లో అత్యంత సేవాభావాన్ని, ప్రావీణ్యతను ప్రదర్శించిన వారికి ఇచ్చే అవార్డులను కేంద్ర ప్రభుత్వం రెండవ దశలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగింది. దీంట్లో అత్యంత ప్రముఖులను, ముఖ్యంగా పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అవార్డులను ఇచ్చి సత్కరించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇద్దరిని ఎంపిక చేసి పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా గర్వకారణంగా భావిస్తున్నారు. ఒక నిర్మాతగానే కాకుండా విలక్షణమైన నటుడుగా దాదాపు 5 దశాబ్దాలకు పైగా తనదైన నటనా కౌశలంతో తెలుగు జనంపై, ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన డాక్టర్ ఎం మురళీమోహన్ కూడా ఈసారి పద్మశ్రీ అవార్డు అయితే లభించడం జరిగింది. ముఖ్యంగా ఒక్క సినీ రంగాల్లోనే కాకుండా ఆయన ఇతర రాజకీయ కావచ్చు, అటు వ్యాపార రంగాల్లో కూడా అన్వేషణ చేయగా భావిస్తున్నప్పటికీ ఆయన దాదాపు 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన శైలిలో విలక్షణమైన నటుడే కాకుండా వివిధ పాత్రలను పోషించి మెప్పించిన మురళీమోహన్ మరోవైపు ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఎమోషనల్కి అయితే గురయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయన ఉద్యోగానికి లోనైన క్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ ఇది తనకు జీవితంలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోయిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ అవార్డుతో తన సుదీర్ఘ సినీ సర్వీస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అనేది ఒక మధురానుభూతిని కలిగిస్తుందని కూడా మురళీమోహన్ ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో తన జీవితాంతం కూడా సేవా రంగంలో కూడా, సినీ రంగంలో కూడా ముందు సాగుతానని కూడా మురళీమోహన్ అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా పద్మశ్రీ అవార్డును స్వీకరించడం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అయితే రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఎమోషనల్కు గురవుతూనే తన అభిప్రాయాలను అయితే అక్కడ మీడియాతో పంచుకోవడం జరిగింది. ఒకవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు విభిన్న పాత్రల్లో కూడా అటు హీరోగా కావచ్చు, ఇటు క్యారెక్టర్ యాక్టర్గా కావచ్చు తనదైన శైలిని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన రాజేంద్ర ప్రసాద్కు ఆలస్యంగానైనా పద్మశ్రీ అవార్డు లభించడం అనేది ఒక తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజనే చెప్పవచ్చు. మరోవైపు ఏ పాత్ర ఇచ్చినప్పటికీ అందులో ఒదిగిపోయిన నేపథ్యంలోనే ఒక బెస్ట్ యాక్టర్గా కూడా అనేక అవార్డులు, అటు నంది పురస్కారాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అందుకున్న రాజేంద్ర ప్రసాద్కి అయితే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించడం అనేది ఒక మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఈ రోజు తనకు ఎంతో గర్వించదగ్గ రోజు అంటూ చెప్తూనే తన సినీ పరిశ్రమకు చేసిన సేవను కావచ్చు, తన శ్రమను కావచ్చు, తన టాలెంట్ను కావచ్చు, తన క్యారెక్టర్ను కావచ్చు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం అనేది ఒక మరపులేని సందర్భం అని కూడా ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యంగా భారతదేశంలో ఇద్దరికి మాత్రమే పద్మవిభూషణ్ అవార్డుని అయితే సత్కరించడం జరిగింది. అదేవిధంగా 7గురికి పద్మభూషణ్ అవార్డుని ఇచ్చారు. 56 మందికి పద్మశ్రీ అవార్డులను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా కేరళలో చెందిన ప్రఖ్యాతమైన నటుడు మమ్ముట్టికి ఈసారి పద్మభూషణ్ అవార్డు అయితే లభించడం మరొక విశేషం. అదేవిధంగా క్యాన్సర్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన
అత్యంత ప్రతిభాశీలి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా పద్మభూషణ్ అవార్డు అయితే లభించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే పద్మశ్రీ అవార్డుతో అయితే కేంద్ర ప్రభుత్వం సత్కరించడం జరిగింది. అదే విధంగా వైద్య, క్రీడ, విద్య, ఆరోగ్య, అదేవిధంగా కళలకు సంబంధించి వివిధ రంగాల్లో కూడా ప్రతిభావంతులైన మొత్తం 56 మందికి పద్మశ్రీ అవార్డు దక్కడం కూడా ఈసారి విశేషంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పద్మశ్రీ అవార్డులను స్వీకరించిన మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్లను అయితే ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. పద్మశ్రీ అవార్డులకు ఇద్దరు కూడా అన్ని విధాల అర్హులని అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది.